దావీదు ఎదురుకున్న గొలియాతు. దావీదు మొయ్యలేనంత బరువైన కత్తితో, దావీదు మొయ్యలేనంత బరువైన ఈటితో రక్షణ కవచాలు వేసుకొని ఒక ఎత్తైన బలమైన భయంకరమైన మనిషి దావీదు ముందు నించున్నప్పుడు దావీదు అంటాడు, యుద్ధం యెహోవాదే అని ప్రకటిస్తాడు. కత్తితోటి ఈటతోటి దేవుడు రక్షించువాడు కాదు అని మీ తెగవారు తెలుసుకుంటారు అని దావీదు ప్రకటిస్తాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు అని ప్రకటిస్తాడు. పొట్టివాడైన దావీదు భయం లేకుండా జడిసిపోకుండా ఎందుకు ప్రకటిస్తాడు? ఎందుకంటే దావీదు వెనకాల దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆ బలము దావీదుకు వణుకు పుట్టించకుండా, భయం పుట్టించకుండా మాట్లాడిస్తాడు. విజయం ఎవరిది? దావీదుదే. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి కష్టాల్లో ఉన్నావు, ఎంత బలమైనవి, ఎంత బలిష్టమైనవి, ఎంత తట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఎదురెళ్ళలేకపోతున్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడు, విజయం మాత్రం నీకు అందిస్తాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, బలంగా ప్రార్థన చేయి, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.